ఈ సత్య సువార్త సర్వజనులారా కనరండి, ప్రభు సత్య సువార్త వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. దేవుని మహాకృపను బట్టి మరి యొక్క దినం దేవుడు మన జీవితంలో ఇచ్చినందుకు దేవునికి కోటి కోటి స్తుతులు నేను తెలియజేసుకుంటూ ఉన్నా. ఈరోజు దేవుని యొక్క వర్తమానం అందించేదానికి ముందు మరొకసారి మన కాంతి టీవీ ఛానల్ వారు నిర్వహిస్తున్న కాంతి మహోత్సవాల గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. దేవుని మహాకృపను బట్టి 2018వ సంవత్సరం నవంబర్ మాసం 23, 24, 25 తేదీలు అనగా శుక్ర, శని, ఆదివారముల యందు సాయంత్రం 6:30 గంటల నుండి కాకినాడ మెక్లాన్ హై స్కూల్ గ్రౌండ్స్లో జరుపబడుతున్నటువంటి ఒక కాంతి మహోత్సవాలకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నా. ఈ యొక్క మహోత్సవాలలో దేవుని యొక్క వర్తమానం అందించడానికి గాను దైవజనులు, అంతర్జాతీయంగా దేవుని చేత బహుబలంగా వాడబడుచున్న ప్రియ సహోదరులు బ్రదర్ ఎం అనిల్ కుమార్ గారు వారు వచ్చి దైవ వర్తమానం అందించేదారు కనుక మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీకు తెలిసినటువంటి వాళ్ళని, మీ ఇరుగు పొరుగు వాళ్ళని కూడా ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తున్నాం. మరొకండి, ఈ యొక్క మహోత్సవాలు మన కాంతి టీవీ ఛానల్ ద్వారా నిర్వహించబడుతున్నటువంటి యొక్క మహోత్సవాలు. దేవుడు తన కృప చొప్పున మన కాంతి టీవీ ఛానల్ని ఆశీర్వదించిన విధానాన్ని బట్టి దేవుని ఏర్పాటులో, దేవుని యొక్క నడిపింపుతో ఈ చక్కని మహోత్సవాల్ని ఏర్పాటు చేయడం జరిగింది కనుక మిమ్మల్ని, మీ కుటుంబాల్ని కుటుంబ సమేతంగా వచ్చి దైవ దీవెనలు, దేవుని యొక్క కాంతి, దేవుని యొక్క వెలుగు మీ జీవితంలో మీరు అనుభవించాలని మిమ్మల్ని ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నా. కాంతి టీవీ ఛానల్ ద్వారా దేవుని యొక్క వర్తమానాలని నేను అందిస్తూ ఉన్నాను కనుక ప్రతిరోజు దేవుని యొక్క వర్తమానాలను అందించడానికి కాంతి టీవీ ఛానల్ వారు నాకు ఇచ్చిన ఈ అవకాశాలను బట్టి దాన్ని సద్వినియోగం చేసుకునడానికి ఈరోజు నేను కాంతి టీవీ ఛానల్ తరపున కూడా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ఈ యొక్క మహోత్సవాలు కాంతి టీవీ ఛానల్ ద్వారా ఏర్పాటు చేయబడినవి కనుక మీరందరూ వచ్చి దైవ దీవెనలు పొందుకోవడానికి ప్రేమతో మీకు ఆహ్వానాన్ని నేను కూడా అందులో ఉండి తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, నన్ను, మనందరినీ బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుండి మీతో నేను పంచుకునడానికి గాను కీర్తనల గ్రంథంలో నుండి 121వ కీర్తన మీ కొరకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. నేను చిన్నప్పుడు, బాగా చిన్నవాడుగా ఉండేటప్పుడు నా తల్లి మమ్మల్ని కొన్ని కీర్తనలు కంఠస్థం చేయించున్నారు. 1వ కీర్తన, 23వ కీర్తన, 91వ కీర్తన, 121వ కీర్తన, 150వ కీర్తన, ఇలాగున కొన్ని కీర్తనలు మేము కంఠస్థం చేసేటట్టుగా చేసి ఉన్నాను. ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నా, హే ఫ్రెండ్స్, మీరు, మనం ఎంత మటుకు మన బిడ్డల చేత మనం కొన్ని కీర్తనలను, కొన్ని అధ్యాయాలని, లేక కొన్ని వచనాలని మనం కంఠస్థం చేస్తున్నామో ఒకసారి ఆలోచన చేయండి. ఈనాడు మన యొక్క జీవితాలు హ్యావ్ బికమ్ సో బిజీ కదా. మనం టీవీ చూస్తూ ఉంటాము, లేక న్యూస్ పేపర్ చూస్తూ ఉంటాము, పరీక్షల కొరకు పిల్లల్ని సిద్ధపరుస్తూ ఉంటాము, ట్యూషన్ పెట్టిస్తాము, ఏమేమో మనం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. వేలు ఎంతో డబ్బు మనం ఖర్చు పెడుతూ ఉన్నాం బిడ్డల యొక్క విద్యా విషయం కొరకు. కానీ ఎంతమంది మీ తల్లిదండ్రులమైనటువంటి మనం, మన యొక్క బిడ్డలైనటువంటి వారు దేవుని యొక్క వాక్యాన్ని కంఠస్థం చేసేటట్టుగా వారితో మనం కంఠస్థ చేయిస్తున్నామో ఒక్కసారి మనం ఆలోచన చేసుకుందాం. ఈరోజున ఒకవేళ ఇంకను అలాగున మనం ఏమీ చేయలేకపోతూ ఉన్నట్లయితే, ఇప్పుడైనా మించిపోయింది లేదు, నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేటువంటి మాట ఏంటంటే వీలైనంత మటుకు కనీసం కొన్ని కీర్తనలు, ఇలా విలువైన కీర్తనలుగా చాలా మంచి వాగ్దానములతో కూడినటువంటి కీర్తనలైనా కనీసం పిల్లలతో మనం కంఠస్థం చేయించగలిగితే రేపొద్దున్న వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు ఆ యొక్క వాక్యమే, ఆ కీర్తనల గ్రంథంలో ఉన్నటువంటి యొక్క దేవుని మాటలే వారి జీవితాల్లో ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటూ ఉన్నాయి. ఈరోజు అందుకని 121వ కీర్తనలో ఉన్నటువంటి యొక్క మొదటి కొన్ని వచనాలని నేను మీ కొరకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నా. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. యాక్చువల్లీ ఈ 2 వచనాల్లో ఉన్నటువంటి ఒక మాటలు కొన్ని ఎగుడు దిగుడుగా మనం పెట్టుకుని ఉన్నాము కనుక ఒక్కొక్కసారి మనకు అర్థం కానట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను,
నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును ప్రశ్నిస్తున్నట్టుగా అవుతుంది. కానీ అదే మనం చదువుకునేటప్పుడు ఎట్లా చదువుకుంటే మనకు మీనింగ్ఫుల్గా ఉంటుంది అని అంటే, ఎక్కడ నుండైతే నాకు సహాయము కలుగుతుందో ఆ కొండల తట్టు నేను నా కన్నులు ఎత్తుచున్నాను. ఎవరి వలన మనకు సహాయం కలుగుతుంది? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆ యెహోవా దేవుడు ఎవరు? భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలననే నాకు సహాయము కలుగుతుంది కనుక ఎక్కడ నుండి నాకు సహాయము కలుగుతుందో ఆ కొండల తట్టుగా నా కన్నులు నేను ఎత్తుచున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజుని బహుశా మీరు సహాయం లేకుండా ఉండి ఉన్నారా? ఈరోజు మీ జీవితంలో బహుశా నలిగిపోతున్న స్థితిలో ఉండి ఉన్నారా? నిస్సహాయమైనటువంటి ఒక పరిస్థితులు ఉండి ఎవరైనా మాకు సహాయపడితే ఎంత బాగుండు అని మీరు అనుకుంటూ ఉన్నారా? నిజమే, చాలామంది జీవితాలలో ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివి చాలా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి కదా. ఆర్థికంగా మనం నలిగిపోతూ ఉన్నాం, కష్టాల్లో ఉండి ఉన్నాం. చాలామంది నాకు ఫోన్ చేసేటప్పుడు, వ్యక్తిగతంగా ఫోన్ చేసేటప్పుడు వాళ్ళు చెప్పేటువంటి మాటలు ఏంటంటే, అయ్యా ఫైనాన్షియల్గా చాలా కష్టంలో ఉన్నాను, ఎవరి వలనైనా నాకు సహాయం దొరుకుతుందా, ఎక్కడి నుండైనా నాకు సహాయం కలుగుతుందా? ఒక్కొక్కసారి కొందరు మరీ డైరెక్ట్గా మాట్లాడుతుంటారు, ఒకవేళ ఫలానా దైవజనుడు మాకు ఏమైనా సాయం చేస్తారేమో, వారితో కొంచెం మాట్లాడండి, ఫోన్ చేసి వారి అపాయింట్మెంట్ ఏమైనా ఇప్పించండి, వారి ఫోన్ నెంబర్స్ మీ దగ్గర ఉన్నాయా? ఈ టైప్లో చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. తెలిసినటువంటి వాళ్ళు, ఒకవేళ దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వాళ్ళు, కాస్త కోస్త ఒకవేళ దేవుడు దీవించడం చేత 4 డబ్బులుండి వాళ్ళు ఏదన్నా ఖర్చు పెడుతూ ఉండంటే, వాళ్ళ యొక్క మంచితనం కొలది, వాళ్ళ మంచి మనస్సును బట్టి ఎవరికైనా ఏదైనా ఆపదలు ఉన్నటువంటి వారికి సహాయపడాలని వారు ఏదైనా చిన్న సహాయం చేస్తే ఇంక చాలు, ఇంకా మన వాళ్ళకి తెలిసిందంటే వెంటనే అందరూ అక్కడికి వెళ్ళిపోవడానికే చూస్తారు. వారు ఏదైనా మాకు సహాయం చేయగలరా, ఫలానా వాళ్ళు ఏదైనా మాకు సహాయం చేయగలరా? చాలామంది నాకు తెలిసినటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళతో కలిసి తర్జుమాలు చేయడానికో లేకపోతే వాళ్ళతో కలిసి నేను ఉండటమో జరుగుతున్న కారణం చేత ప్రజలు నా దగ్గర కూడా అప్రోచ్ అయినప్పుడు వారు చెప్పేటువంటి మాటలు ఏంటంటే, మేము చాలా ఆర్థిక ఇబ్బందులో ఉన్నామండి, ఏదైనా కొంచెం సహాయం వారి వల్ల మాకు దొరుకుతుందేమో అని చెప్పేసి. అంటే నేను ఎట్లా వాగ్దానం చేయగలను, ఎలాగని చెప్పేసి ఇలా కనబడినటువంటి వాళ్ళు లేక పరిచయమైనటువంటి వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి వాళ్ళకి దగ్గర తీసుకొని వెళ్ళి నేను అప్పగించగలను? సో నేను మామూలుగా చెప్తుంటాను, ఐఎమ్ సారీ అమ్మా, నేను ఆ విషయంలో నేను చేయలేను, వారి యొక్క ఫోన్ నెంబర్స్ కూడా నా దగ్గర పెట్టుకొని నేను వాళ్ళ గురించి నేను అంతగా కాంటాక్ట్ పెట్టుకోను, వాళ్ళకి ఎప్పుడైనా తర్జుమా కావాలన్నప్పుడు వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేస్తారు, అది కూడా వాళ్ళ పర్సనల్ సెక్రటరీ దగ్గర నుంచో ఇంకొక దగ్గర నుంచో ఆఫీస్ ఫోన్ నెంబర్ గానో ఫోన్ చేస్తూ ఉంటారు తప్ప అంతకు మించి కాదు. కావాలంటే వాళ్ళ సెక్రటరీ నెంబర్ నా దగ్గర ఉంటుంది, సో వాళ్ళ నెంబర్ ఇమ్మంటే ఇస్తాను, మీరు కాంటాక్ట్ చేసుకోండి అని చెప్పేసి అని సాధారణంగా వాళ్ళతో చెప్తూ ఉంటాను. బట్ మ్యాన్స్ టెండెన్సీ, మనిషి యొక్క స్వభావం ఎట్లా ఉంటుందనంటే, ఎవరైనా కాస్త పెద్దవాళ్ళు అయినప్పుడు, ఎవరైనా కాస్త గనులైనప్పుడు వారి వలన మనకి ఏదైనా సహాయం దొరుకుతుందని ఆలోచించడం సహజం. బట్ సత్యం ఏంటంటే, లేక వాస్తవం ఏంటంటే స్నేహితులారా, పెద్దవాళ్ళందరూ సహాయం చేస్తారని మాత్రం నేను చెప్పలేను. నేను చూశాను, పెద్ద వాళ్ళతో నేను తిరుగుతూ ఉన్నాను. ఫస్ట్ నేను చేయి చాపి నేను ఎవరిని అడగలేదు, నేను ఎప్పుడు అడగనని మనసు పెట్టుకోలేదు. నా దేవుడు నాకు ఉంటుండగా వీళ్ళు ఏముందిలే అని చెప్పేసి అని అనుకుంటా. కానీ పెద్దవాళ్ళు కనుక ఒక్కొక్కసారి వాళ్ళ వరకు వెళ్ళొచ్చు, వాళ్ళ వరకు వెళ్ళకపోవచ్చు. ఒక్కొక్కసారి నేనేమంటానంటే, ఎవరిని కరుణింతునో వాళ్ళని కరుణింతునని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యమే సెలవిస్తున్నట్లుగా ఈ పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళు కూడా ఎవరికి ఇస్తారో, ఎవరికి ఏ విధంగా చేస్తారో మనం చెప్పలేం. సో అలాంటప్పుడు తీరా మనం ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళు ఏదైనా మనకు చేస్తారు, వాళ్ళు ఏదైనా మనకి ఇస్తారు అనే ఆశతో మనం ఎదురు చూచి తీరా వాళ్ళు చేయకపోయేసరికల్లా వెంటనే మన మనసులలో ఒక నెగిటివ్ మెంటాలిటీ తయారైపోతుంది. వేస్ట్ అండి, వాడు మనకి ఏం చేయడండి, వీళ్ళంతా డప్పాలు చెప్తారు తప్ప, గొప్పలు చెప్తారు తప్ప, వీళ్ళంతా మాటలు మాట్లాడతారు తప్ప ఎవరు సహాయం చేసేటువంటి వాళ్ళు కారు అని ఒక విధమైన ఒక నెగిటివ్ మెంటాలిటీ మనం డెవలప్ చేసేసుకుంటాం. అదొద్దు. ఈరోజు నా మటుకు నేనైతే అందరినీ ప్రేమిస్తున్నాను. నాకు సహాయపడిన వాళ్ళు కొందరు ఉన్నారు, ఒకవేళ ఏమీ చేయలేనటువంటి వాళ్ళు కొందరు ఉన్నారు, మాటగా నన్ను ప్రోత్సహించిన వాళ్ళు ఉన్నారు, మాటగా కూడా నన్ను ప్రోత్సహించకుండా కృంగదీసినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే చెప్పేసి నేను డబ్బులు ఇవ్వని వాళ్ళందరూ చెడ్డోళ్ళు, మాట సహాయపడని వాళ్ళందరూ చెడ్డోళ్ళు అని నేను అనలేను. ఈరోజు కూడా నేను నేర్చుకున్న విషయం ఏంటంటే, అందరూ నాకు మంచివాళ్ళే, అందరూ నాకు ప్రియమైనటువంటి వాళ్ళే, అందరినీ నేను ప్రేమిస్తూ ఉన్నా, ప్రతి మానవుడిని నేను ప్రేమిస్తూ ఉన్నా. నా దేవుడు నాకు సహాయం చేయాలి.
ఒక్కొక్కసారి నేను చూస్తానండి, చాలా పేదవాళ్ళు, సామాన్యమైనటువంటి వాళ్ళు, నిజానికి అసలు వాళ్ళ దగ్గర అంత డబ్బులు ఉంటాయని కూడా నేను అనుకోను. అలాంటిది వాళ్ళు సహాయం చేయడం అనేటువంటిది నేను ఎదుర్కొని ఉన్నా. ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట ఒక మామూలు సంఘం, ఒక చిన్న సంఘమైనటువంటి వాళ్ళు నన్ను పిలుచుకొని ఒక్కొక్కసారి మంచి, ఇంక నేను ఎంత నీ అమౌంట్ చెప్పను, ఎందుకంటే అది చెప్పిన కాడి నుంచి అది కూడా వేరే రంగం ఉంటుంది కనుక, కానీ వాళ్ళ శక్తికి మించినటువంటి ఒక కానుక ఒక చిన్న సంఘం వాళ్ళు ఇచ్చుకుంటాం జరిగేది. ఒక్కొక్కసారి ఒక ఇంటికి ఎవరైనా ఒకళ్ళు పిలుచుకుంటారు, వాళ్ళు పాపం కష్టాలు ఉన్నటువంటి వాళ్ళే, ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళే, వాళ్ళు ఏదో ఒక్క మీటింగు అయ్యా వచ్చి మమ్మల్ని దీవించండి అని చెప్పేసి అని అంటారు. వాళ్ళు ఒక విలువైనటువంటి కానుకిచ్చుకుంటారు. ఒక్కొక్కసారి బాగా పెద్దవాళ్ళు, మంచిగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు, పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి వాళ్ళు పిలుస్తారు, కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తారు తప్ప పైసా కానుక అనేటువంటిది ఉండదు ఒక్కొక్కసారి. సో అలాగని చెప్పేసి అని వాళ్ళని నేను తిట్టుకుంటలే, వీళ్ళు డబ్బులు ఇచ్చారని చెప్పేసి అని వీళ్ళ పెద్ద పొగడ్డం లేదు. నేనేమంటానంటే, నా దేవుడు వాళ్ళని ప్రేరేపించిన కొలది ఎవరి ద్వారా నాకు ఏది ఇప్పించాలో అది ఆయన ఇప్పిస్తూ ఉన్నాడు. ఇప్పుడు కూడానండి నా ప్రియ స్నేహితులరా, నా దేవుని యొక్క సహాయమే ఈరోజు ప్రతి నెల నేను డబ్బులు కట్టడానికి, టెలివిజన్ ఛానల్స్కి నేను డబ్బులు కట్టడానికి అవకాశం ఇస్తూ ఉన్నాను. చాలా ఖర్చు పెడుతూ ఉన్నా. నెలకి నేను ఖర్చు పెడుతున్నట్టున్నది నా శక్తికి మించిన డబ్బులు నేను ఖర్చు పెడుతూ ఉన్నా. నిజానికి ఏ ఆధారం లేకుండా నా జీవితంలో ఎలా నెల నేను కట్టగలుగుతున్నానంటే నాకు అస్సలు తెలియదండి. నేను 100% చెప్తా, నాకు అస్సలు నాకు తెలియదు. ఎవరి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని నిలబడి, అయ్యా మీరు ఏమన్నా సహాయం చేస్తారని వచ్చానండి, నాకు టీవీ ప్రోగ్రామ్కి సహాయం చేయండి అని ఒక మనిషిని నేను అడగలే, ఒక సంస్థని నేను అడగలే, ఒక ఇతర దేశాలని నేను అడగలే, టీవీలో కూడా మిమ్మల్ని అడగను కూడా ఎట్టి పరిస్థితిలో. నా దగ్గర డబ్బులు లేకపోతే ఒక టీవీ ఛానల్ ఆపేస్తా, ఇంకా డబ్బులు అయితే ఇంకో టీవీ ఛానల్ ఆపేస్తా. ప్రస్తుతానికి 5 ఛానల్స్లో మాట్లాడుతున్నా, 5 ఛానల్స్లో కూడా ఒకవేళ ఆపేయాలంటే ఆపేసుకుంటా. వాట్ ఈస్ దేర్, నాకేముంది అందులోని. సో ఈ దినాన్ని నేను మీతో పంచుకున్నటువంటి మాట ఏంటంటే, వాట్ ఎవర్ ద ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ యూ హ్యావ్, నా ప్రియ స్నేహితులారా, ఒకవేళ ఎటువంటి ఆర్థిక సమస్య మీరు కలిగి ఉన్నారో, ఎటువంటి ఆర్థిక ఇబ్బందులను మీరు ఎదుర్కొంటూ ఉన్నారు, ఏ కష్టములో మీరు ఉండి ఉన్నారు, మీకు సహాయము దేవుని వలన మాత్రమే కలుగుతుంది. ఆ దేవుని వైపే చూద్దాం. కొండల తట్టు అని చెప్పేసానంటే ఏ కొండల వైపు మనం చూడొద్దు. చిన్నప్పుడు దాని గురించి మాట్లాడుతూ అమెరికా తట్టు నాకు కన్నులెత్తుచున్నాను అని చెప్పేసి అని మన వాళ్ళు సరదాగా జోక్ చేస్తుండేవారు. ఇప్పుడు అమెరికాది కూడా అంత లేదులేండి. నాకు తెలిసింది చాలామంది ప్రయత్నాలు చేసుకోగా పోన్లే వెధవా, మాటికి ఈయన ఉత్తరాలు చేస్తున్నాడు, ఈయన ఏవేవో రిపోర్ట్లు పంపిస్తున్నాడు, ఫోటోలు పంపిస్తున్నాడు, వీడికి ఏదో ఒక $10 పంపేద్దాం, ఒక $100 పంపుదామని పంపేసి వదిలేస్తారు అక్కడితోటి. దాంతో అయిపోయింది అన్నట్టుగా అనుకోండి. దానికి ఈలోగా మనం చేసే ఖర్చు ఆ $100 కంటే ఎక్కువ ఖర్చు అనేటువంటిది మన దగ్గర జరుగుతుంటుంది. సో ఈ రోజుల్లో అమెరికా తట్టు కన్నులెత్తి చూసినా కానీ మనకు సహాయం ఏమి దొరకదు. ఇతర దేశాల తట్టు మనం కన్నులెత్తి చూసినంత మాత్రాన్ని కూడా ఏ విధమైనటువంటి సహాయం అనేటువంటిది లభించదు. ఈరోజు ఖచ్చితంగా సేవకులైనటువంటి వారు కూడా నేను మనం చేస్తున్నాను. ఎవరైనా ఒకవేళ ఈ నా కార్యక్రమాన్ని దైవ సేవకులుగా కనుక మీరు చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ మనుషుల వైపు చూడకండి, సంఘము సంస్థ వైపు కూడా చూడకండి. ఈరోజున మన కన్నులు చూడవలసింది మన దేవుని తట్టే చూడాలి. అలాగని దేవుడా నువ్వు నాకు సహాయం చేయని అడుక్కునేటువంటి విధంగా ఉండవలసిన అవసరం లేదు అని నేను నేర్పిస్తున్నాను. నా మటుకు నేను నేర్చుకున్నటువంటి ఒక విషయం ఏంటంటే, నా దేవునికి నేను మొర్ర పెట్టక మునిపే నా దేవుడు నా ప్రార్థన ఆలకించేసే దేవుడండి. నేను అడగక ముందే ఆయనకి నేను అడగాలనుకున్నటువంటిది ఏంటో అనే సంగతి ఆయనకి తెలిసిపోయింది ఆల్రెడీ. అందుకని బైబిల్ గ్రంథంలో చాలా క్లియర్గా చెప్తున్నటువంటి ఒక మాటలు ఏంటంటే, మనము ఇవన్నీ కూడా మనకి కావాలనని మన పరలోకపు తండ్రికి తెలియను. దేని గురించి కూడా చింతించకండి. డబ్బులు కావాలని చింతించకండి, ఆహారం కావాలని చింతించకండి, వస్త్రములు కావాలని చింతించకండి, లేక ఈ లోకంలో ఏది కావాల్సి వచ్చినా కానీ దానిని గురించి మీరు చింతించకండి. మీరు మాత్రం చేయవలసిన పని ఏంటంటే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మీరు మొదట వెతకండి. ఎప్పుడైతే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతుకుతామో అప్పుడు దేవుని యొక్క వాక్యం అంటుంది మనకు కావలసినవన్నీ కూడా ఆయన ఇచ్చేశారు. ఇది నా నమ్మిక. నేను మీ కొరకు నేర్పించగలిగిన నా నమ్మిక నేను చెప్తున్నా. నేను నమ్ముతున్న విషయం ఏంటంటే, నా దేవుడు నా అవసరం తీరుస్తారు కాదు, నా దేవుడు నేను అడగకముందే నా అవసరతలన్నీ తీర్చేశాడు. బట్ మై వర్క్, నేను చేయవలసిన నా రెస్పాన్సిబిలిటీ ఏంటనంటే, ఐ షుడ్ ఆల్వేస్ లుక్ అన్ టు గాడ్. దేవుని వైపే నేను చూడాలి. ఆయన నాకు సహాయం చేస్తాడు. ఒకవేళ నాకు సహాయం చేయకపోయినా నాకు అభ్యంతరం లేదు కదా. ఒకసారి షద్రక్ మేషక్ అబేద్నెగో అయినటువంటి వారికి ఒక పరీక్ష ఎదురయ్యింది.
రాజుగారు ఒక ప్రతిమని చేయించాడు, అందరూ కలిసి దానికి మొక్కాలి అని చెప్పాడు. వీళ్ళు ముగ్గురు మొక్కలే, శద్రక్ మేషక్ అబేద్నెగోలు మొక్కలే. అప్పుడు రాజుగారు పిలిచి అంటాడు, రే మీరు నా ప్రతిమకు మీరు నమస్కారం చేయలేదు, అదిగో అగ్నిగుండం, దాన్ని ఇంకా 7 అంతలు ఎక్కువ చేసేస్తా, మిమ్మల్ని తీసుకెళ్ళి అందులో పడేస్తా, ఎవడు మీకు సహాయం చేస్తారు అని చెప్పేసానంటే అప్పుడు వీళ్ళు ముగ్గురు అంటారనమాట. చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, ఓ నెబుకద్నెజర్ రాజా, లేకపోతే నెబుకద్నెజరు, ఈ విషయంలో నీకు జవాబు ఇవ్వాల్సిన చింత కూడా మాకు లేదయ్యా, అసలు ఆలోచన కూడా లేదయ్యా. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి కలిగినటువంటి అగ్ని గుండముల నుండి మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినా, ఒకవేళ అగ్నిగుండములు మాకు సహాయము చేయకపోయినా వెళ్ళి అగ్నిగుండంలోనన్నా పడతాం తప్ప నీవు చేయించిన ప్రతిమకు మాత్రం మేము నమస్కారం చేసేది లేదు, రాజీ పడేది లేదు అని చెప్పేసి అని ఇది శద్రక్ మేషక్ అబేద్నెగోలు చెప్తారు. చేయలేదా దేవుడు అక్కడ సహాయం? వీళ్ళు వెళ్ళి అగ్నిగుండంలో పడవేయబడ్డారు కదా, వీళ్ళని తీసుకుని వెళ్ళి ముగ్గురిని కాళ్ళు చేతులు కట్టేసి తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేశారు. పడేసిన వాళ్ళు చచ్చిపోయారు. పడవేయబడిన తర్వాత అక్కడ 4వ వ్యక్తిగా ఒక మానవ ఆకారుడుగా ఉండినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మధ్యలోనికి వచ్చి వారితో పాటు ఆ అగ్నిగుండంలో ఆయన కూడా సంచరిస్తూ ఉన్నప్పుడు పాటలు పాడుతున్నట్టుగా, ఒకళ్ళు తిరుగుతున్నట్టుగా, చక్కగా గెంతులేస్తున్నట్లుగా వాళ్ళ అగ్నిగుండంలో సంచరిస్తుంటే ఈయనకి మతిపోయింది రాజుగారికి. నేను వేసింది ముగ్గురిని అయితే 4వ వాడు కనబడుతున్నాడు ఏంటి, 4 మనుషులు, ఆ 4వ వాడు కూడా నర రూపంలోనే మానవ రూపంలో ఉండినాడు, నాయనలారా బయటికి రండి అని చెప్పేసి ఆయన వాసన చూస్తే కనీసం కాలిన వాసన కూడా వాళ్ళ దగ్గర రాలేదంటండి. దేవుని యొక్క సహాయం ఉండినది. వీ షుడ్ లుక్ అన్ టు గాడ్. హే బ్రదర్, మీకే నేను చెప్తున్నా, అమ్మ సిస్టర్ గారు మీతోటి కూడా నేను చెప్తున్నా, మనం చేయవలసిన పని ఏంటంటే దేవుని వైపు మనం చూద్దాం, దేవుని తట్టు మనం చూద్దాం, కొండల తట్టు మనం కన్నులెత్తుదాం. ఆయన మనకు సహాయము చేసే మంచి దేవుడై ఉన్నాడు. ఆర్థిక అవసరతలు తీర్చబడాలా ఆయన చూసుకుంటాడండి. ఏడవద్దు, దాని గురించి మనం దేవుడి దగ్గర చెప్పుకోవద్దు. దేవుడా లక్షల రూపాయలు అప్పు అయిపోయింది, దేవుడా నాకు ఇంత లక్షల అవసరం ఉంది, నాకు ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉంది, నాకు కష్టాలు ఉన్నాయి, ఎలా చేస్తావో ప్లీజ్ నాకు సహాయం చేయని అడుక్కునే రీతిగా ఉండొద్దు. ఆయనను చూడండి, అప్పుడు ఆయన తన మహిమలో మీ ప్రతి అవసరతను ఆయన తీర్చగలిగిన దేవుడు. హల్లెలూయా. ఈరోజుని ఐ కెన్ సీ సమ్ ఫ్యామిలీస్, కొన్ని కుటుంబాలని నేను చూస్తున్నా, మీరు చాలా కష్టాలలో మీరుండి ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులతో పాటు మానసిక క్షోభను మీరు ఎదుర్కొంటూ ఉన్నారు. మానసికంగా చాలా కృంగిపోయిన స్థితిలో మీరు ఉండినారు. దేర్ ఆర్ మెనీ ప్రాబ్లమ్స్ దట్ యు ఆర్ ఫేసింగ్ కదా. చాలా సమస్యలు మీరు ఎదుర్కొంటూ ఉన్నారు. బిడ్డల వలన కొన్ని సమస్యలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, భర్త వలన సమస్యలను ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారు, సమాజంలో సమస్యలను ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు, చాలా కష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ దినాన్ని నేను మీతో చెప్తున్నటువంటి మాట, దేవుడే మనకు సహాయకుడు, ప్రభువే మన సహాయకుడు. ఈరోజుని మీకున్న మానసిక ఒత్తిడిలో మీకు సహాయము చేయగలిగినటువంటి వాడు దేవుడు మాత్రమే. మనుషుల దగ్గరికి వెళ్తేనండి, నేను చూచినంత మటుకు నేను ఒక మాట చెప్తానండి, ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పి ఇంకా సమస్యని ఎక్కువ చేస్తారు. సో బెటర్ నేను ఏమంటానంటే, డోంట్ ఎవర్ స్పీక్ అబౌట్ యువర్ ప్రాబ్లం. సమస్యను గురించి మాట్లాడద్దు, సమాధి చేసేయండి, మీ దగ్గరే సమాధి చేసేయండి, దాన్ని ఊరుకోండి అంతే. దేవుని తట్టు చూడండి. ఆ దేవుని తట్టు చూస్తే మీకు కావాల్సిన పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది, సమాధానం మీకు దొరుకుతుంది, శాంతి నెమ్మది అనేటువంటిది మీకు దొరుకుతుంది. అదే మీరు దీని గురించి కనుక ఇంకొకరు చెప్తే వాళ్ళు మళ్ళీ దాని గురించి రెట్టింపేసి చెప్తారు. ఇంకొకరి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే వాళ్ళ దగ్గర గురించి మళ్ళీ రెట్టింపేసి మాట్లాడతారు. ఈరోజు నువ్వు ఒకళ్ళ గురించి ఇక్కడ మాట్లాడితే వీళ్ళు మళ్ళీ వెంటనే ఫోన్ చేసి అవతల చెప్తారు. ఈ మధ్యలో ఉన్న ఈ టెక్నాలజికల్ పరిస్థితులను బట్టి చూస్తానంటే మనం మాట్లాడుతున్న ప్రతిదీ కూడా రికార్డింగ్ చేసి మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి వాళ్ళకి వినిపింపజేస్తారు. ఎందుకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ. సో బెటర్ నేను ఏమంటానంటే, డోంట్ కాంటాక్ట్ ఎనీ హ్యూమన్ బీయింగ్. ఏ మనుషుల గురించి కూడా మీరు పట్టించుకోవద్దు, ఏ మనుషులకి మీరు చెప్పొద్దు, అధికారుల దగ్గరికి వెళ్ళొద్దు, పోలీస్ స్టేషన్లకు వెళ్ళొద్దు, కోర్టులకు వెళ్ళొద్దు, ఎవరి వైపు మీరు చూడొద్దండి, ఏ రాజకీయ నాయకుని వైపు చూడొద్దండి, ఏ డబ్బున్నవాడు ధనికుడైనటువంటి వాడు లేకపోతే ఇంకో రంగా ఎవరి వైపు మనం చూడొద్దండి. మనం చేయగలిగిందల్లా, మనకు ఆల్ డిస్టర్బెన్సెస్ అంతట్లో మనం చేయగలిగింది ఏంటంటే దేవుని వైపు చూడండి. ఆయన మనకు శాంతిని సమాధానాన్ని ఇస్తాడు. నా జీవితంలో చాలాసార్లు నేను అనుభవించాను. అలాగిన చాలాసార్లు నలిగిపోయిన పరిస్థితులు నాకు ఉన్నాయి. మంచిని చేసి నలిగిపోతూ ఉంటా, ఇతరులకు మేలు చేసి నేను నలిగిపోతూ ఉంటా. ఇది నాది అనే ఫీలింగ్తో నేను ఏదన్నా పని బాధ్యత తీసుకున్నాను అంటే నాది అన్నట్టుగా నేను చేస్తూ ఉంటా. ఇది నాది అనేటువంటి రీతిగా నేను దాన్ని పని చేస్తూ ఉంటా. తీరా చూస్తే నాకే ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి, నాకే సమస్యలు ఎదురవుతూ ఉంటాయి.
చాలామంది నన్ను వాడుకుంటారు, చాలామంది నన్ను ఒక డోర్ మ్యాట్గా పెట్టుకుంటారు, పైకి వెళ్ళిపోవడానికి చూస్తుంటారు. ఈ మధ్యలో కొన్ని ఇలాంటివి నేను ఎదుర్కొన్నప్పుడు భలే నలిగిపోతూ వచ్చానండి. ఒక బ్రదర్ని నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. ఇప్పటికే 1-2 చోట్ల నన్ను తొక్కేసి తన పైకి వెళ్ళడానికి అనేటువంటి రీతిగా ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. రీసెంట్గా కూడా మళ్ళీ ఇంకొక విషయంలో కూడా అదే పని చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నన్నే పరిచయం చేయమంటారు. నేను పరిచయం చేసిన తర్వాత ఏం జరుగుద్దంటే నన్ను తొక్కేస్తారు, ఇప్పుడు ఆయన పైకి వెళ్తాడనమాట. జరిగింది కూడా అలాగన. టెన్షన్ పడ్డా కాసేపు. చెప్దాం అనుకున్నా, ఏమండి బ్రదరు, ఇదిగో పలానా అతను ఇతను నన్ను ఇట్లా చేస్తున్నాడు, నన్నే పరిచయం చేయమని చెప్పేసి అని. నేను పరిచయం చేసిన తర్వాత ఇప్పుడు నన్ను అనిచేసి తను నా మీద నుండి ఎక్కి పైకంటే వెళ్ళిపోవడానికి ఆయన ప్రయత్నం ఎలాంటి రకం అండి అని అన్నాం అనుకోండి, ఊరుకుంటారా? వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళతో చెప్తారు, మళ్ళీ వీళ్ళు తీసుకెళ్ళి దాన్ని ఇంకొక రకంగా చెప్తారు, మళ్ళీ ఇప్పుడు ఈయన నా మీద ఇంకొక రకమైన సెటైర్ ఏదో వేసుకోండి అని ప్రయత్నం చేస్తాను. సో ఇట్లా అన్నిట్లో దేవుడు నాకు నేర్పించినటువంటి ఒక మాట ఆయన నా వైపు చూడరా బాబు అన్నాడు. ఆయన యేసు వైపు చూడమని చెప్పేసి అని అంటాడు ఆయన. కొండల తట్టు నా కన్నులు ఎత్తున్నాను, నాకు సహాయం అక్కడి నుంచి వస్తుంది. వెన్ ఐఎమ్ ట్రబుల్డ్, వెన్ ఐఎమ్ డిస్టర్బ్డ్, వెన్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫైనాన్సెస్, నా చేతిలో డబ్బులు లేనప్పుడు, నాకు కలత చెందినప్పుడు, నా హృదయం బాధపడినప్పుడు, ఎవరైనా నాకు అన్యాయం చేసినప్పుడు, ఇలాంటి విషయాలు ఏదైనా జరిగితే నేను నేర్చుకున్నది నేను మీతో చెప్తున్నాను ఫ్రెండ్స్. అదేంటంటే నేను నా యేసు వైపు నేను చూస్తున్నాను. మిరాక్యులస్గా దేవుడు నాకు కావాల్సిన శాంతిని, సమాధానం ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితంలో కూడా నేను ఆలోచన చేసినప్పుడు అండి, పిలాతు దగ్గరికి ఆయనను తీసుకొని వెళుతూ ఉన్నప్పుడు అనేక మంది ప్రజలు ఆయన మీద కేకలు వేస్తూ ఉంటారు. సిలువేయము సిలువేయమని కేకలు వేస్తున్నారు. బహుశా ఒక్కసారి యేసు ప్రభు అటువైపు చూసుంటాడు. చూచినప్పుడు వాళ్ళందరూ ఎవరనంటే యేసు చేతుల మీదుగా అద్భుతాలు పొందినటువంటి వారు, యేసు చేతుల ద్వారా స్వస్థతలు పొందినటువంటి వారు, యేసు రొట్టె విరిచి ఇచ్చినప్పుడు ఆ యొక్క రొట్టెలు తిన్నటువంటి వాళ్ళు, యేసు ప్రభు మేలులు చేసినటువంటి వాళ్ళు, వాళ్ళకి, వాళ్ళ కుటుంబాలకి, ఆ సమాజానికి, ఆనాటి ప్రజలైనటువంటి వారికి అద్భుతాలు ఎన్నో చేయబడినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా అద్భుతాలు, మేలులు చేయబడినటువంటి వాళ్ళు కేకలు వేస్తున్నారు, ఈయనని సిలువేయమని చెప్పేసాను. వీడు, వాడు ఇలాంటి రీతిగా కూడా మాట్లాడుతూ వచ్చినారు. గౌరవం లేకుండా, మర్యాద లేకుండా, దోషణ చేస్తూ, తిడుతూ, బహుశా ఎలాంటి మాటలు వారు వాడుతూ వచ్చినారు. బహుశా యేసుక్రీస్తు ప్రభు వారు నా స్థానంలో ఉండుంటే కనుక నేనైతే మాత్రం నలిగిపోదునండి బాబు. నేనైతే ఎంత కృంగిపోదునేం గాను. అరే, నా వలన మేలు పొందుకున్న మీరు ఎలా చేస్తున్నారు? నేను అన్నాను కదా, మొన్న మధ్యలో కూడా ఒక బ్రదరు తను చేసినటువంటి ఒక ప్రవర్తన విధానం చాలా నలిగిపోయా. 2-3 చెప్పాలని అనుకున్నా, దేవుడు నా నోరు మోయించాడు. నీకెందుకు ఊరుకోవా, నా వైపు చూడవా, నీకెందుకని చెప్పేసానంటే ఈరోజు నేను నా దేవుని వైపు చూసి నేను పీస్ఫుల్గా ఉన్నా. నేను మనిషిని, నాకు కూడా బీపీ ఉంది, నాకు కూడా షుగర్ ఉందని డాక్టర్స్ చెప్తూ ఉంటారు. సో న్యాచురల్లీ ఇలాంటి విషయాలు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు బీపీ లెవెల్ పెరిగిపోవడం సహజం, షుగర్ లెవెల్స్ పెరిగిపోవడం అనేటువంటిది సహజం. సో అలాంటి పరిస్థితులు నా జీవితంలో నాకు ఎదురవుతూ ఉంటాయి. సో అలాంటి పరిస్థితులలో నేను నా దేవుని వైపు చూచినప్పుడు నాకు కనబడింది ఏంటంటే, ఇలా కేకలు వేస్తున్నప్పుడు, ఆయన సిలువేయమని దోషణ చేసినప్పుడు, ఆ యేసు ప్రభు మీద సెటైర్లు వేసి మాట్లాడుతూ ఉన్నప్పుడు యేసు వాళ్ళను చూచి, బహుశా ఎంత కలవరపడి ఉంటాడో నాకు తెలియదు కానీ, పిలాతు ముందర నిలబడినప్పుడు అప్పుడు పిలాతు ఏమేమో ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. యేసు ప్రభు ఒక్క మాట కూడా జవాబు చెప్పలే. ఆయన యొక్క మౌనము, ఆయనలో ఉన్నటువంటి ఒక శాంతి, ఆ నిర్మలత్వం, లేక ఆయనలో ఉండినటువంటి ఒక నెమ్మది, ఇవి చూసేసరికి పిలాతు గారికే మర్చిపోయింది. ఇంకా నువ్వేం మాట్లాడవా, నువ్వేం జవాబు ఇవ్వా, నేను కావాలంటే నిన్ను విడిపించగలను, లేకపోతే నేను కావాలంటే అది చేయగలను అని చెప్పినా ఒక్క మాట అంటాడు, పైనుండి నీకు అధికారం ఉంటేనే తప్ప నువ్వేం చేయలేవలేవయ్యా. ఎంత పీస్ఫుల్గా ఉన్నాడండి యేసయ్య. ఆ కాంటెక్స్ట్లో యేసు మాట్లాడినటువంటి ఒక మాట నాకు జ్ఞాపకం వస్తుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో కనుక మనం చూసినట్లయితే యేసయ్య మాట్లాడుతుంటాడు, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్న నా శాంతినే నేను మీకు అనుగ్రహిస్తున్నాను. ఎక్కడ కనబడింది ఆ శాంతి? వెన్ ద పీపుల్ దట్ హ్యావ్ బీన్ బెనిఫిటెడ్ బై జీసస్, వెన్ దే ఆర్ షౌటింగ్ అగైనెస్ట్ జీసస్, యేసుకు విరోధంగా వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు యేసులో ఉన్నటువంటి ఒక సమాధానం అక్కడ కనబడుతుందండి. ఈరోజున అందుకని ఎవరు నలిగిపోయిన స్థితిలో ఉన్నారు, ఎవరు నిస్సహాయత స్థితిలో ఉండి ఉన్నారు, ఎవరు ఆర్థిక ఇబ్బందులతో ఉండి ఉన్నారో, ఎవరు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నారో, ఈరోజు నా ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, భూమి ఆకాశములను సృజించినటువంటి నా వలననే మీకు సహాయం కలుగుతుంది కనుక నా తట్టు మీ కన్నులెత్తి చూడండి అని ఆ ప్రభువారు సెలవిస్తున్నారు.
కీర్తనకారుడు ఆ మాట అంటాడు, ఎక్కడ నుండి అయితే నాకు సహాయం కలుగునో, భూమి ఆకాశములను సృజించిన యెహోవా యొద్ద నుండి కదా నాకు సహాయం కలిగేటువంటిది, కనుక ఆ దేవదేవుడుండి ఆ కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను అని చెప్పి ఒక గొర్రెల కాచుకునేటువంటి వానిగా, భవిష్యత్ అనేక జీవితంలో ఇలాంటి కొండల మధ్య నడిచినటువంటి వానిగా ఆ కొండల తట్టు కన్నులెత్తి ఆ మాట జవాబిస్తున్నాడు. ఫ్రెండ్స్, ఈ రోజున ఒకవేళ మనకి ఏ కష్టం ఉన్నా, ఏ సమస్య ఉన్నా, ఏ ఆర్థిక ఇబ్బందులున్నా, ఏ మానసిక క్షోభలున్నా, ఒకవేళ ఎలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉన్నా, నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తూ చెప్పగలుగుతున్నటువంటి మాట ఇదే, కమాన్ ఫ్రెండ్స్, రండి మనం ఆ కొండల తట్టు కన్నులెత్తి చూద్దాం. మనకు సహాయం దొరికే దేవుని వైపు మనం చూద్దాం. మనుషుల సహాయం వ్యర్థం, మనుషులను నమ్ముకునుట వ్యర్థం. మనుషుల్ని నమ్ముకున్నవాడు శాపగ్రస్తుడు. కానీ అదే దేవుని నమ్ముకొని ఆ దేవుని యొక్క సహాయాన్ని కోరుకొని ఆ దేవుని వైపు మనం చూచినట్లయితే ఈ దినం మీ ప్రతి అవసరత తీర్చబడగలుగుతుంది. మీ ప్రతి సమస్యలో మీరు సమాధానం కలిగి ఉంటారు. మీరు వయసు పెరుగుతూ ఉన్నా మీరు ఆరోగ్యంగా మీరు ఎదుర్కొగలుగుతారు. ఎలాంటి విషయాలైనా సరే మీరు సునాయాసంగా మీరు ఎదుర్కోగలుగుతారు. వాటిల్లో మీకు కావలసిన విజయాన్ని మీరు పొందుకోగలుగుతారు. ప్రార్థన చేద్దామా? దేవుని యొక్క సహాయమును బట్టి దేవునికి స్తుతియాగం చెల్లిద్దామా? అడుకోవద్దు, దేవుడా నువ్వు నాకు సహాయపడండి అని అడుకోవద్దు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ మనకు సహాయకుడు అయి ఉన్నాడు. ఆల్రెడీ మనకు సహాయం చేయడానికి ఆయన సంసిద్ధంగా ఉండి ఉన్నాడు. భూమి ఆకాశాలని సృజించినటువంటి ఒక సృష్టికర్త అయిన దేవుడు మీకు సహాయపడుతూ ఉన్నప్పుడు ఇక మీకు లోటేంటి, మీకు కొద్దివేంటి చెప్పండి? మీకు ఎందుకా దిగులు? మీరు ఎందుకలా కన్నీరు పెట్టడం? మీరు ఎందుకలా నలిగిపోవాలి? మీరు ఎందుకు బీపీ తెచ్చుకోవాలి? మీరు ఎందుకు ఆ వ్యాధి బలహీనతలతో ఉండాలి? వద్దు బ్రదరు, అమ్మా, సిస్టర్ గారు, కమా, నవ్వుతూ మనం ఉందాం. ఎందుకంటే మన దేవుడే మనకు సహాయకుడు. తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఇన్ని దేని బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తున్నా. నిజమేనైనా ఆర్థిక ఇబ్బందులు మాకున్నాయి. ఆర్థికముగా కష్టాల్లో మేము ఉండి ఉన్నాం, కన్నీటితో మేము ఉండి ఉన్నాం, బాధలో మేము ఉండి ఉన్నాం, వేదనలో మేము ఉండి ఉన్నాం, నలిగిపోతున్న స్థితిలో మేము ఉండి ఉన్నాము, మానసిక కృంగిపోయినటువంటి స్థితిలో మేము ఉండి ఉన్నాం. నాయన, వీరికున్న డిస్టర్బెన్స్ అది వారికే తెలుసు. ఈవెన్ నేను అర్థం చేసుకోలేను. నేను కూడా మామూలు మనిషిని. నేను ఒకవేళ వాళ్ళు చెప్తే తప్ప నాకు అర్థం కాదు. నేను టీవీలో మాట్లాడుతున్నాను అన్న మాటే కానీ నాకు తెలిసినవి నాకున్నాయి. నాకున్న కష్టాలు నాకున్నాయి, నాకున్న ఇబ్బందులు నాకున్నాయి. నేను సహాయకుడు అయినటువంటి మీ వైపే నేను చూస్తున్నా. మీరు నాకు సహాయపడిన రీతిగానే వీరికి నిన్ను గురించిన ఈ సత్య సువార్త చెప్ప మేము నీ తట్టు మా కన్నులెత్తి చూస్తే, నీ వైపు మేము చూడగలిగితే మీలో ఉన్న శాంతి మేము పొందుకుంటాము. మీ వలన మేము సహాయాన్ని పొందుకుంటూ ఉన్నాం. ఆశ్చర్యమైన రీతిలో, అద్భుతమైన రీతిలో మీరు మా అక్కరలన్నీ కూడా తీర్చగలిగిన గొప్ప దేవుడు గనక మీకే మా స్తుతులు, వందనాలు, స్తోత్రాలు మేము చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ బిడ్డలందరినీ నేను దీవిస్తున్నా. నాయన, మరొకసారి ఎవరు ఏ కష్టములో ఉండి ఉన్నారు, ఎవరు ఏ ఇబ్బందుల్లో ఉండి ఉన్నారు, ఒకవేళ ఎవరు ఏ వ్యాధి బలహీనతలతో ఉండి ఉన్నారు, మీరే మా సహాయకుడు అని నేను చెప్పా. ఆ మాట చొప్పున వీరికి ఆ సహాయము కలుగునగాక. నేను పలికిన మాట చొప్పున వీరికి ఆర్థిక సహాయము కలుగునగాక. మనుషులు కాదు నాయన, అధికారులు కాదు నాయన, డబ్బున్న వాళ్ళు కాదు నాయన, మీ వైపు మేము చూస్తుంటుండగా మీరు ఏ రీతిగా ఎలా సహాయపడతారో, ఎలాగో మాకు మనశ్శాంతినిస్తారో అది మీ చేతుల్లో ఉంది. మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. మా సహాయకుడవు నీవే. సహాయకుడు అయిన మీ తట్టు మా కన్నులెత్తి చూస్తున్నాం. ఎక్కడ నుండి మాకు సహాయం కలుగుతుందో ఆ దేవదేవుని వైపు మేము చూస్తున్నాం. నేను, వీరు, మేమందరం కూడా నాయన నీ వైపు చూస్తుంటనగా మాకు కావలసిన సహాయం మీరు ఇచ్చి ఉన్నారు కనుక మీకు కోటి కోటి స్తుతులు మేము చెల్లించుకుంటూ యేసు శక్తిగల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలుగా మీకును మీ కుటుంబములకును నిత్యము తోడయుండి కాపాడి సంరక్షించును గాక. ఆమేన్, ఆమేన్. వెల్ స్నేహితులారా, దేవుడు మీ సహాయకుడై ఉన్నాడు. దేవుడే మీ సహాయకుడై ఉంటుండగా మీకు దిగులేలా, మీకు చింతేలా? ఆ దేవుని స్తుతించుకుంటూ ఉండండి. ఈ రోజున ఒకవేళ ఇంకను మీకు ఏదైనా కష్టం అనిపించినా, ఇంకా మీకు ఏదైనా సమస్యలు అనిపిస్తే నిరభ్యంతరంగా ఒక ఉత్తరం ద్వారా కానీ, ఒక SMS ద్వారా కానీ, ఒక మెసేజ్ ద్వారా కానీ మీరు మాతో పంచుకోవచ్చని మనం చేస్తున్నాం. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్.
అప్పటికి ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే మా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 8885527662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి esatyasuvartha@gmail.com. నెక్స్ట్ రేపటి దినాన్ని ఈ సత్య సువార్త కార్యక్రమంలో మరలా మిమ్మల్ని కలుసుకొని మరి యొక్క అద్భుతమైన సువర్తమానాన్ని మీకు పంచి ఇచ్చేటంత వరకు మిమ్మల్ని అందరినీ మనకు సహాయకుడైన ఆ దేవాతి దేవుని చేతులకే అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరు